మేము చేస్తున్నాం జాతర, అందులో ఉండే ఎంటర్టైన్మెంట్ చూసి మీరు నవ్వకుండా ఉండగలరా అంటూ మనందరినీ జాతరలోకి తీసుకెళ్లిపోతా అంటున్నాడు సద్దాం. లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అండ్ యాదవరాజు టీం. బావా నెట్ వస్తలేదు. ఇట్రా ఇగో నెట్ వచ్చింది కదరా. అమ్మ తల్లి స్కిట్ చూసుకో అంటూ ఇగో వీళ్ళు ఇట్లా చేసి ఇంకేం చూసుకోవాలి నేను చెప్పు. చేసేసి మళ్ళీ కవర్ చేస్తున్నారు. వీళ్ళ వల్ల నాకు విరక్తి పుడుతుంది. విరక్తి కొడుకు పుడతాడు కదరా విరక్తి అంటే. అత్తమ్మా జాతర కోసం దర్రి. లేదు బిడ్డ మీరు పొండి అంటున్నా. అరే ఏమైంది అత్తమ్మ, ఇప్పుడు మంచిగా అందరం కలిసి ఫ్యామిలీ జాతర పోతున్నాం కదా. ఎట్లా రావాలి నేను? నీ బెడ్లం చూడు సుందరంగా తయారైంది. నేను గిస్మాన్ వేసుకు రావాలి. ఏడవకమ్మ నువ్వు నడు. సరే నడు. నేను రాను. మళ్ళా నీకేమైంది? నేను రానంట. నన్ను ఎట్లా అంటుంది చూసినావా? చూడు పొద్దున్న దాకా గదేలు ఉన్నాయి, ఎప్పుడు గదేలు ఉన్నాయి. నేనంటే పూలు పెట్టుకున్నాట, గాజులు పెట్టుకున్నానట, 50 రూపాయల మళ్ళీ పూలు పెట్టుకున్నానట. ఎన్ని మాటలు అంటుందో చూసినావా? ఎప్పుడు కదా నన్నే బదినం చెప్తుంది మందిలా. ఏం కాదే నడు, నీ కాలు మొక్తా నడు. జాతర అయిపోతుంది దర్రి. నడు బావ చెల్లి జాతర పోదాం. ఏమో ఏమో అయ్యిందిరా అది ప్రేమో ఏమో బాగుందిరా. అన్నా ఏమైంది? ఎడవాలి గుడి పోవాలి. ఎగురి ఆటోకలా అనలే కదా మేము. మీరు గుడికే కదా వచ్చింది, ఉండబేకే కదా. అవును. ఎగురు కూర్చోరి. కాదండి పెద్ద ఆటో ఉంటే బాగుంటది కదా. వాడిని ఎడ కూర్చోబెట్టుకుంటారు. అయ్యో సార్ మెల్లగా సార్. అది ఎందుకో బయటికి రాలి. ఆటోలకి వెళ్ళి బయటికి రాలి. అందరు బయటికి రాలి. కాదు ఏమైందన్నా? లైన్ లో పెట్టినాం సీరియల్ లో బండి. బండి వెనకాల బండి రావాలి. అవును. ముందు తీసుకొచ్చిన పనికి ఏంది? ఇప్పుడు ఏం దీని పరిష్కారం ఏంది? 1500 కట్టాలి ఫైన్. ఏ కట్టురా నా పోతారు కట్టురి. మేమెందుకు కడతామన్నా? కట్టరా దిగురి. అడు దిగురు. కూర్చోరి. ఆటో స్టార్ట్ అయితే లేదా? స్టార్ట్ అయితే లేదు. ఇప్పుడు ఏం చేయాలి? తలాగు చేయండి. ఒక్కటే అయిపోయింది మేడం లాస్ట్. తలాగు చేయమంటే నువ్వమని. ఓకే అప్పా 2000 పైసలు ఇచ్చే. ఇగో. సరే సార్ థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్న. జాతర కోసం దరి. మీరు పండి. మళ్ళీ ఏమైంది అత్తమ్మ? నేను రాని పండి. ఏమైందమ్మా? ఏమైందా? నా చెయ్యి మంచిది కాదంట, నా కాలు మంచిది కాదంట, నేను వస్తేనంట మాట్లాడుతుండు. రారా బా. ఏమన్నారా మా అమ్మని? బా నేను ఏమనలేదు ఉట్టి. అరే అన్నవరా నడు అమ్మ నువ్వు నడు. ఏ నడువే. నీకేమైందే? నడువే. మా తమ్ముడు ఏమనక ముందే గన్ని మాటలు అనబట్టే మా తమ్ముడు నేను ఇద్దాను రా, మీరే బోర్రిగా. మన ఇంటికి వస్తే కాటన్ బీర్లు తెప్పించిన మర్చిపోయిందా? తెచ్చిండు కదా అన్న, అది లేదా ఒకపోవడం నీకు. అరే బమ్మది నువ్వు పుల్లలు పెడుతున్నావు. పుల్లలు పెట్టొద్దు అర్థమవుతుందా? నేను అగ్గిపెట్టిరా. ఇగో పుల్లలేవురా. పుల్లలు పెట్టొద్దాను. నడు. నమస్తే సారు. నమస్తే అమ్మ. ఈడేనా మొగుడు? మేడం సార్ లేచిపోయి పెళ్లి చేసుకుందాం చెప్పినప్పటి నుంచి మా ఇంట్లో నన్ను కొట్టేసిర్రు. దీని ఇంట్లో దీనికి వెళ్ళి మా పరిస్థితి ఏంటంటే మేడం, లవ్ అన్నది లక్ష్మి, లవ్ల పాలు చేసినది లక్ష్మి, చిప్ప చేత పట్టుకొని లక్ష్మి, గల్లీలల్లా తిరుగుతాను లక్ష్మి. జాతరకు వచ్చాం, మంచిగా చేసి మంచి దర్శనం చేసుకుని పోదాం సరేనా? ఎవరు ఎవరు బాగా వెళుతుంది పోవాలా? పిలుస్తలేదు అది. పోరు ఏ జాతరకు ఇదే ఉంటది ఎప్పుడుగా. దుకాణం జరుగురి. కాయ రాజాకాయ్ ఇప్పురా ఏది? 500 గెలుచుకున్నావు. చూసినావా? కాయ రాజకాయ. అరే అవన్నీ వేస్ట్. బావా నన్ను నమ్ము. ఇది 500 అంతేనా? నువ్వు ఈ బావా ఇవన్నీ ఎందుకు నువ్వు చూసుకుంటా? నేను ఇగో మేము కూడా ఆడతాం. ఓకే. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, పాప్కార్న్. చిరంజీవి 5000 లేదు. ఏమైందిరా? పెయింది చిరంజీవి అన్న. ఆడేమన్నాడు? షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, పాప్కార్న్ అన్న. చిరంజీవి ఉందారా?
ఉన్నా చెప్పు 1000 రూపాయలు పోయినాయి. ఇగో ఇప్పుడు ఆడతా. కాయ్ రాజా కాయ్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, పాప్కార్న్ అంటే తినేదిరా. కాయ్ రాజా కాయ్ చెయ్. ఇగో వెయ్యి. కాయ్ రాజా కాయ్ సల్మాన్ ఖాన్. ఇగో ఏంది ఇది? జాంకాయ్ గుడి బంద్ అయితే నర్రి. భక్తులకు విజ్ఞప్తి, కోనేరులో చేతులు గాని కాళ్ళు గాని కడుక్కుంటే 1500 రూపీస్ ఫైన్. ఏ బాబు ఏ ఇట్రా, అక్కడ కనిపిస్తలేదా? ఏ ఎవరమ్మా? మీ అబ్బాయా? అవును అక్కడికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుంటున్నాడు. రాసి పెట్టి కాలు కడుకురాదని. దర్శనానికి ఇప్పటికే చాలా టైం అయింది. గుడి బంద్ చేస్తారు, జల్దీ పోదాం దర్రి. నడురి. ఇగో గుడి ఆ? ఏ ఏరియా రా మీది? నాది కాదు. ఏ తమ్ముడు ఇది నా ఏరియా. ఇదికొచ్చి అడుకుంటారా బే? కాదు చెప్పేది అడుకుంటలే చెప్పేది నువ్వు. పైసలు తీవరి బా, పైసలు ఇచ్చే. బాబా గుడికి పోదాం బాబా. అన్నా లోపల దర్శనం. గుడి ఇప్పుడే బంద్ ఉంది, రేపు రావాలి. ఏ సబ్ దర్వాజా బంద్ కర్ దో బచ్చా. ఆటో వాళ్ళు మాకు దా ఎగురి. సార్ దర్శనం ఓపెన్ అయిందంట. దర్శనం ఓపెన్ అయింది. ఫోన్ వచ్చింది. ఎందుకు బావా మీరు ఇంత దూరం వచ్చి జాతకాలు చెప్పించుకోకపోతే ఇజ్జత పోతుంది. జాతర అంటే జాతకాలు. ఇప్పటికే నా జాతకం బాగాలేదురా. నీకు అందుకే పెళ్ళేది చెప్పేది నాకు. జాతకం చెప్పాలి. ఎట్లా ఇయర్ఫోన్స్ సమ్మర్ మామలా జాతకం అయిపోయింది. కాదు ఓన్లీ జాతకం అనే చెప్పింది. అదే కదా చెప్పింది. డౌట్ ఎందుకు ఇట్రండి. ఇగో ఇప్పుడు ఇది కాదు, స్పీకర్ లో పెట్టిపోతా. నీ ఇష్టం వచ్చిన చెప్పి విను. ఏమరా రాజుగా చికెన్ చేయటం నేనే మెయింటైన్ చేస్తాను, పిల్లాంజలు కూడా మెయింటైన్ చేస్తున్నావు కదరా. నువ్వు నీ వాళ్ళకం దొడ్డిగా వేసుకుని నీకు ఎందుకురా జాతకం? ఎన్ని కాపురాలు కులుతావు నాకు అర్థం కాదు. అబ్జయ్ మ్యామ్ ఎలా అనిపించింది? వెరీ ఇంట్రెస్టింగ్ స్కిట్. చాలా రోజుల తర్వాత ఫన్ ఫిల్డ్ గా కూర్చొని నెక్స్ట్ ఏం వస్తుంది అని చూసుకొని మరీ ఎంజాయ్ చేసాం. అండ్ ఇది నిజంగా జరుగుతుంది కూడా. ఎక్కడ ఒక పబ్లిక్ ఎంటర్టైనింగ్ ప్లేసెస్ కి వెళ్తే ఇలా డబ్బులు మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ కళ్ళ ముందే తీసుకొచ్చి చూపించారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ ఇస్ గుడ్ అండి. వెరీ గుడ్ బాయ్స్, కీప్ ఇట్ అప్. కృష్ణ భగవాన్ సార్, సద్దాం రాజు చాలా బాగా చేశారు. జాతర అంటే జాతరను చూపించారు. వీళ్ళిద్దరు ఎంట్రీ ఉంది, బల్వీరుని మన సాయిరామ్. ఇంకా ఇలాగ ఉంటుంది, ఆడమనిషి ఇలాగ ఉంటుంది. చాలా మంచి అబ్జర్వేషన్. ఆల్ ద బెస్ట్.